వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. కాలభైరవుడి ఆరాధనలో ఉన్నటువంటి రహస్యాలేంటో, కాలభైరవుడి ఆవిర్భావ వైభవం ఏంటో, కాలభైరవుడిని ఆరాధన చేస్తే ఎలాంటి సత్ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మనకి పాపగ్రహాల వల్ల తీవ్రమైన ఇబ్బందులు ఉన్నప్పుడు ఆ పాపగ్రహాల వల్ల వచ్చే ఇబ్బందులన్నీ పోగొట్టుకోవటానికి కాలభైరవుడిని పూజించాలని పురాణ గ్రంథాలు తెలియజేస్తున్నాయి. జీవితంలో పెద్ద పెద్ద కష్టాలు వచ్చినప్పుడు కూడా కాలభైరవుడి ఆరాధన విశేషంగా సహకరిస్తుంది. అందుకే చాలామంది సమస్యల నుంచి బయటపడటానికి కాలభైరవాష్టకాన్ని చదువుతూ ఉంటారు. శనివారం అయితే ఉదయము మధ్యాహ్నం సాయంత్రం 3 సార్లు కాలభైరవాష్టకం చదువుతూ ఉంటారు. మరి కాలభైరవుడు ఎలా ఆవిర్భవించాడు? కాలభైరవుడి ఆవిర్భావ వైభవం ఏంటి? కాలభైరవుడికి సంబంధించి మన పురాణ గ్రంథాల్లో ఎలాంటి విషయాలు వివరించారు? ఈ విషయాలన్నీ మనం పరిశీలిస్తే ఒకానొక సమయంలో మేరు పర్వత ప్రాంతాలలో దేవతలందరూ కూర్చొని కొలువుదీరి మాట్లాడుకుంటున్నారు. ఆ సమయంలో దేవతలందరిలో ఎవరు గొప్ప, దేవతలందరిలో ఎవరు అధికుడు అనే ప్రశ్న వచ్చింది. అప్పుడు అందరూ కూడా పరమేశ్వరుడు దేవతలందరిలో గొప్ప అని తీర్మానం చేస్తారు. కానీ బ్రహ్మదేవుడు దానికి ఒప్పుకోడు. అప్పుడు ఓంకార ప్రణవస్వరూపమే ఒక పురుష రూపం ధరించి బ్రహ్మదేవుడి ముందు ప్రత్యక్షమై సృష్టి స్థితి లయకారకుడైనటువంటి పరమేశ్వరుడే గొప్పవాడని బ్రహ్మదేవుడితో పలుకుతుంది. ఓంకార ప్రణవస్వరూపం పురుష రూపం ధరించి చెప్పినా కూడా బ్రహ్మదేవుడు వినడు. ఎందుకంటే అప్పుడు బ్రహ్మదేవుడికి 5 శిరస్సులు ఉండేవి. పరమేశ్వరుడికి 5 శిరస్సులు ఉన్నాయి, నాకు 5 శిరస్సులు ఉన్నాయి. పరమేశ్వరుడు లయ చేస్తుంటే నేను సృష్టి చేస్తున్నాను. పరమేశ్వరుడు నాకంటే ఎలా అధికుడవుతాడు? శ్మశానవాసి, చితాభస్మం ధరించేవాడు, ఆయన ఎలా గొప్పవాడవుతాడని బ్రహ్మదేవుడు అహంకారంతో మాట్లాడతాడు. వెంటనే పరమేశ్వరుడికి కోపం వస్తుంది. అది తమో గుణము. తమో గుణం అంటే కోపం. పరమేశ్వరుడి కోపం వచ్చినప్పుడు ఆయనకి తమో గుణం వస్తుంది. ఆ తమో గుణంతో ఉన్నప్పుడు పరమేశ్వరుడి నుంచి కాలభైరవుడు ఆవిర్భవిస్తాడు. అలా పరమేశ్వరుడి తమోగుణం నుంచి ఆవిర్భవించిన కాలభైరవుడు తన చేతి బొటన వేలుకున్నటువంటి గోరుతో బ్రహ్మదేవుడికి ఉన్నటువంటి 5 శిరస్సుల్లో ఒక శిరస్సును గిల్లేస్తాడు. అలా గిల్లేసరికి బ్రహ్మదేవుడికి శిరస్సు పోతుంది. అప్పటి నుంచే బ్రహ్మదేవుడికి 4 శిరస్సులు ఉన్నాయి. ఆయన్ని చతుర్ముఖ బ్రహ్మ అనే పేరుతో పిలవటం ప్రారంభమైంది. అంతకుముందు ఆయనకు 5 శిరస్సులు ఉండేవి. శివుడి తమోగుణం నుంచి వచ్చిన కాలభైరవుడు ఇలా తన బొటనవేలి గోరుతో ఆయన శిరస్సు గిల్లేసరికి బ్రహ్మదేవుడికి భయం వచ్చేస్తుంది. కేవలం శివుడి తమోగుణం నుంచి వచ్చిన కాలభైరవుడే నా శిరస్సు పోగొట్టాడు, ఇంకా శివుడు ఎంత గొప్పవాడో అని భయపడిపోయి నమక చమకాలతో శివుడిని ప్రార్థిస్తాడు. అప్పుడు శివుడు శాంతించి బ్రహ్మదేవుడిని అనుగ్రహిస్తాడు. ఇది మనకు పురాణాల్లో చెప్పిన కథ. అలా ఆవిర్భవించిన కాలభైరవుడికి ఏం జరుగుతుంది? బ్రహ్మదేవుడి 5వ శిరస్సుని బొటనవేలి గోరుతో గిల్లేసరికి ఆ బ్రహ్మదేవుడి శిరస్సు ఆయన బొటనవేలికి అంటుకుంటుంది. అది అంతకి విడిపోదు. ఎందుకు విడిపోదు? బ్రహ్మదేవుడు అంటే బ్రహ్మ. ఆ బ్రహ్మకి ఇలా అపచారం చేశాడు కాబట్టి దాన్ని బ్రహ్మహత్యా పాతకం అనే పేరుతో పిలుస్తారు. ఆ బ్రహ్మహత్యా పాతకం అనేది వెంటాడుతూ ఉండటం వల్ల ఆ బ్రహ్మ కపాలం, బ్రహ్మ శిరస్సు అనేది కాలభైరవుడి చేతికి అతుక్కుపోతుంది. కాలభైరవుడు ఆ బ్రహ్మ కపాలం, బ్రహ్మ శిరస్సు చేతి నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలని శివుడిని అడుగుతాడు. అప్పుడు శివుడు భూలోకంలో ఉన్న అన్ని పుణ్యతీర్థాల్లో స్నానం చేయి, ఎక్కడో ఒక చోట నీకు ఆ శిరస్సు విడిపోతుందని చెప్తాడు. సరే, ఆ కపాలమే చేతికుంటే ఆ కపాలం పట్టుకొని అన్ని చోట్లకి కాలభైరవుడు వెళ్తూ ఉంటాడు. వైకుంఠానికి వెళితే అమృతం కలిపినటువంటి అన్నాన్ని లక్ష్మీనారాయణులు కాలభైరవుడికి ఆ కపాలంలో ఇస్తారు. దాన్ని తీసుకుంటాడు. అప్పటికి కూడా ఆ కపాలం విడిపోదు. కానీ కాశీ క్షేత్రంలోకి ప్రవేశించి ఒక తీర్థంలో స్నానం చేయగానే కాలభైరవుడి చేతికి ఉన్నటువంటి ఆ బ్రహ్మదేవుడి శిరస్సు విడిపోతుంది. ఎక్కడైతే కాశీ క్షేత్రంలో కాలభైరవుడు స్నానం చేసినప్పుడు ఆయన బ్రహ్మ కపాలం, బ్రహ్మ శిరస్సు విడిపోయిందో దాన్ని కాశీ క్షేత్రంలో కపాలమోచన తీర్థం అనే పేరుతో పిలుస్తారు. ఈ కపాలమోచన తీర్థానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎవరైనా సరే వాళ్ళు మరణించిన తర్వాత
మాకు అంత్యక్రియలు చేసేవాళ్ళు ఎవరు ఉండరు, మమ్మల్ని ఎవరు పట్టించుకోరు, వాళ్ళు చేస్తారో చేయరో అనే అనుమానం ఉన్నవాళ్ళు కాశీక్షేత్రంలో ఈ కపాలమోచన తీర్థంలో వాళ్ళు బతికుండగానే అంత్యక్రియలు జరిపించుకుంటారు. అలాంటి వాళ్ళకి మరణించిన తర్వాత ఎవరూ అంత్యక్రియలు చేయకపోయినా కూడా అంత్యక్రియలు వాళ్ళకి జరిగిన ఫలితం వస్తుంది. దాని పేరే కపాలమోచన తీర్థం. అది కాశీక్షేత్రంలో ఉంటుంది. అక్కడ ఆ బ్రహ్మ కపాలం అనేది కాలభైరవుడి చేతిలో నుంచి విడిపోతుంది. అందుకే దాన్ని కపాలమోచన తీర్థం అనే పేరుతో పిలుస్తారు. అది కాశీ క్షేత్రంలో చాలా శక్తివంతమైంది. కాశీకి వెళ్ళినప్పుడు ఆ కపాలమోచన తీర్థాన్ని దర్శనం చేసుకోవాలి, అక్కడ స్నానం చేయాలి. అలాగే కాశీ క్షేత్రంలో ఇంకొక గొప్ప తీర్థం కూడా ఉంది. దాని పేరు జ్ఞానవాపి తీర్థం. ఆ జ్ఞానవాపి తీర్థానికి కాలభైరవుడికి సంబంధం ఉంది. ఆ సంబంధం ఏంటంటే ప్రళయకాలంలో సృష్టి అంతా కూడా జలమయం అయిపోతుంది, చీకట్లు వచ్చేస్తాయి. అప్పుడు కాలభైరవుడు తాండవం చేస్తాడు. తాండవం చేసి అలిసిపోయి నీళ్లు తాగాలనుకుంటాడు. చుట్టూ చూస్తే ఎక్కడా నీళ్లు ఉండవు, మొత్తం సృష్టి అంతా మునిగిపోయింది. అంతా ఉప్పు నీళ్ళే, మామూలు నీళ్ళు ఎక్కడా ఉండవు. సృష్టి అంతా కూడా మునిగిపోయింది. సృష్టి అంతా మునిగిపోయింది, నీళ్ళు ఎక్కడా అని చూసినప్పుడు కాలభైరవుడికి కాశీక్షేత్రం కనిపిస్తుంది. అంటే అర్థం ఏంటి? ప్రళయకాలంలో కూడా ఏమాత్రం చెక్కు చెదరని క్షేత్రం కాశీక్షేత్రం. ఇది అద్భుతమైన విషయం. ప్రళయం వచ్చి సృష్టి అంతా కూడా మునిగిపోయినా ఏమాత్రం చెక్కు చెదరకుండా సృష్టిలో ఉండే ఒకే ఒక క్షేత్రం కాశీక్షేత్రం. అది కాశీకి ఉన్న గొప్పతనం. అందుకని ప్రళయ సమయంలో కాలభైరవుడు కాశీకి వెళ్ళి నీళ్లు కావాలని చెప్పి తన చేతిలో ఉన్న శూలాన్ని అక్కడ కాశీలో భూమి మీద గుచ్చుతాడు. గుచ్చేసరికి పాతాళం నుంచి నీళ్లు బయటకు వస్తాయి. అలా బయటకు వచ్చిన నీళ్లతో ముందు శివుడికి అభిషేకం చేసి ఆ తర్వాత దాహం తీర్చుకుంటాడు. దానికే జ్ఞానవాపి తీర్థం అని పేరు. చాలా శక్తివంతమైంది. కాశీక్షేత్రానికి వెళ్ళినప్పుడు ఈ జ్ఞానవాపి తీర్థాన్ని తప్పకుండా దర్శనం చేసుకోవాలి. మనం ఒక మంత్రం జపించుకునేటప్పుడు ఆ మంత్రానికి సిద్ధి రావాలంటే ముందు కాలభైరవుడిని ప్రసన్నం చేసుకోవాలి. కాలభైరవుడికి సంబంధించి ఒక శ్లోకం చదవాలి. ఆ శ్లోకం ఏంటంటే అతిక్రూర మహాకాయ కల్పాంత దహనోపమ భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాం దాతుమర్హసి. ఇది శ్లోకం. ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే అతిక్రూర మహాకాయ కల్పాంత దహనోపమ, క్రూరంగా ఉండి పెద్ద శరీరం కలిగి ఉండి ప్రళయకాలంలో కూడా ప్రకాశించే భైరవుడా నీకు నమస్కారం. భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాం దాతుమర్హసి. నేను ఒక మంత్రం చేసుకుంటున్నాను, నాకు అనుజ్ఞ ఇవ్వు, ఆ మంత్రానికి సిద్ధి ఇవ్వు అని ప్రార్థించడమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం. అందుకే ఒక మంత్రానికి సిద్ధి రావాలంటే మంత్రజపం ప్రారంభించేటప్పుడు కాలభైరవుడికి సంబంధించిన ఈ శ్లోకం చదువుకుని ఆ తర్వాత మీ మంత్రం జపించుకోవాలి. అప్పుడు కాలభైరవుడి అనుగ్రహం వల్ల మంత్రసిద్ధి కలుగుతుంది. కాలభైరవుడికి అనేక రూపాలు ఉన్నాయి. అసితాంగ భైరవుడు, రురుభైరవుడు, చండ భైరవుడు, క్రోధ భైరవుడు, ఉన్మత్త భైరవుడు, సంహార భైరవుడు, భీషణ భైరవుడు, ఇలా అనేక రూపాలు ఉన్నాయి. కాలభైరవుడికి 8 రకాలైన రూపాలు ఉన్నాయని పురాణాల్లో చెప్పారు. అయితే ఏ భగవంతుడి రూపమైనా సరే రౌద్ర రూపంలో ఉన్నప్పుడు ఆయన్ని సౌమ్య రూపంలో కూడా పూజిస్తాం. నరసింహస్వామి ఉగ్ర రూపంలో హిరణ్యకశిపుడిని సంహరిస్తే శాంత రూపంలో చెంచులక్ష్మి అమ్మవారితో కలిపి లక్ష్మీ నరసింహస్వామిగా పూజించాం. అలాగే కాలభైరవుడు ఉగ్ర రూపంలో ఉన్నప్పటికీ ఆయన్ని ఒటుక భైరవుడిగా శాంత రూపంలో కూడా మనం పూజిస్తాం. అందుకే కాశీకి వెళ్ళినప్పుడు కాలభైరవుడి ఉగ్ర రూపాన్ని, ఒటుక భైరవ రూపాన్ని, శాంత రూపాన్ని కూడా దర్శనం చేసుకోవాలి. అప్పుడు కాలభైరవుడి అనుగ్రహం కలుగుతుంది. శివాలయంలో కాలభైరవుడికి సోమవారం పూట, శనివారం పూట జలాభిషేకం చేయించుకోవటం, మారేడు దళాలు కలిపి నీళ్లతో అభిషేకం చేయించుకోవటం చేస్తే కాలభైరవుడి అనుగ్రహం కలుగుతుంది. మినుములతో తయారు చేయబడిన పదార్థాలంటే కాలభైరవుడికి చాలా ఇష్టం. ఆయనకి నైవేద్యం పెట్టి ఆ మినుములతో తయారు చేయబడిన పదార్థాలు ఆ తర్వాత ఆయన వాహనమైన కుక్కకి, శునకానికి ఆహారంగా వేస్తే పాపగ్రహాల వల్ల వచ్చే సమస్యలు తొలగిపోతాయి. భయంకరమైన కష్టాలు ఉన్నప్పుడు, పాపగ్రహాలు మిమ్మల్ని పూర్తిగా ఇబ్బంది పెడుతున్న తరుణంలో కాలభైరవ అష్టకాన్ని చదవటం లేదా వినటం చేయండి. కాలభైరవుడి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల ఆ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఇలా దేవీ దేవతల స్వరూపాలకు సంబంధించిన ఆసక్తికరమైన విశేషాంశాలు, వాటి కథలు తెలుసుకోవాలంటే మాచిరాజు ప్రవచనాలు ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.